వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వేశారు. శాసనమండలిలో లడ్డూ ప్రసాదంపై చర్చ నుంచి ప్రభుత్వం పలాయనం లఘు చర్చను ఆరంభించిన వైఎస్ఆర్సీపీ. చర్చను ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి హఠాత్తుగా శాసనసభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ ఆటంకం. ప్రభుత్వం తరఫున స్టేట్మెంట్ ఇస్తామంటూ హడావిడి. లఘు చర్చ ప్రారంభమైన తర్వాత స్టేట్మెంట్ ఇస్తామన్న పయ్యావుల లఘు చర్చలో ప్రభుత్వం స్టేట్మెంట్ ఇవ్వడం శాసనసభా వ్యవహారాల చరిత్రలో ఎప్పుడు జరగలేదు అన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని మాట్లాడనివ్వకుండా పయ్యావుల సహా అధికార సభ్యుల అరుపులు. పనిలో పనిగా చైర్మన్ మోషన్ రాజుపై అసహనం వ్యక్తం చేస్తూ కించపరిచేలా మాట్లాడినటువంటి పయ్యావుల. నేను చెప్పినట్టుగా వినాలన్నట్టుగా మాట్లాడిన పయ్యావుల చర్చ నుంచి ముందుకు వెళ్లకుండా ఉద్దేశపూర్వకంగా ఆటంకాలు సృష్టించడంతో సభను వాయిదా వేసిన చైర్మన్. కానీ జరిగింది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, శాసనమండలిలో కల్తీ నెయ్యి అంశం రాజకీయ వేడిని రాజేసింది. ఈ అంశం మీద చర్చ జరగాల్సిన సమయంలో సభలో జరిగినటువంటి రెండు పరిణామాలు వివాదాస్పదంగా మారాయి. ముందుగా చర్చ ప్రారంభానికి ముందు మాట్లాడే క్రమంపై వైసీపీ మరియు ప్రభుత్వ పక్షం విభేదాలు తలెత్తాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సభా విధానాల ప్రకారం సాధారణంగా ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాతే లఘు చర్చ కొనసాగుతుంది. అయితే ప్రతిపక్షం తరఫున బొత్స సత్యనారాయణ గారు ముందు మాట్లాడాలని పట్టుబట్టారు. మండలి చైర్మన్ మోషన్ రాజు కూడా ప్రతిపక్షానికే తొలి అవకాశం ఇవ్వాలని సూచించినట్టుగా సమాచారం. ఇదే సమయంలో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయకుండా చర్చని ఎలా ప్రారంభిస్తారు అనే అంశం మీద అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదం మధ్య వైసీపీ ఎమ్మెల్సీల ఆందోళనకి దిగి సభలో గందరగోళం మొదలైంది. ఇక పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సభను వాయిదా వేశారు చైర్మన్. ఇక బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ కల్తీ నెయ్యి అంశం మీద చర్చ జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని వాళ్ళు అంటున్నారు. ఇక మోషన్ రాజు గారు కూడా మీడియాతో మాట్లాడుతూ సభా కార్యక్రమాలు ముందుగా నిర్ణయించిన ఎజెండా ప్రకారమే కొనసాగుతాయని స్పష్టం చేస్తూ కల్తీ నెయ్యి అంశం తక్షణ చర్చకు వచ్చే అవకాశాల మీద అనిశ్చితి అంటున్నారు. ఇక పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ప్రతిపక్షం మీద విమర్శలు చేస్తూ కల్తీ నెయ్యి అంశంపై చర్చకి వైసీపీ ఆసక్తి చూపలేదు అని, నోటీస్ కూడా ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానం. చర్చ జరిగితే కీలక విషయాలు బయటకు వస్తాయని ఆందోళనతో ప్రతిపక్షం వ్యవహరించింది అని. సో ఇవే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కల్తీ అంశం తదుపరి సమావేశాల్లో ఎలా ఉండబోతోంది అన్న దాని మీద ఆసక్తి ఒకటైతే, సోము వీర్రాజు గారి మీద దాడికి సంబంధించి అబ్బెబ్బే మేము దాడి చెయ్యలేదు, అందులోనే ఈ కల్తీ నెయ్యికి సంబంధించి ఇంకో పక్కన వెలిగొండ లేదు మన రాయలసీమ ఎత్తిపోతల పథకం, దీనికి సంబంధించి తెలంగాణలో రేవంత్ రెడ్డి మాట్లాడిన అంశం మీద ఆయన మీద దాడికి వెళ్ళిపోయారు. ఇక ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ అయితే ఆయన తండ్రి సమానం, అందులోనూ ఆయన మా ఏరియాకి సంబంధించినటువంటి వ్యక్తే, నేను ఆయన తండ్రి సమానుడిగా భావిస్తాను, అలాంటి ఆయన్ని నేను ఎందుకు దాడి చేస్తాను అని బొత్స సత్యనారాయణ గారు ఏకంగా ఈసారి మోషన్ రాజు గారు కూడా వచ్చేసి మాట్లాడారు. అంటే కల్తీ నెయ్యి అంశం మీద వైఎస్ఆర్సీపీ చర్చకి భయపడుతోంది. అలాగే అనుమానం వ్యక్తం ఏంటి, ఇప్పటివరకు వచ్చినటువంటి వాస్తవాలు, జరిగినటువంటి తప్పుడు ప్రచారాలు ఏవైతే చేశారో ఆ తప్పుడు ప్రచారాలన్నింటికీ కౌంటర్గా వాస్తవాలతో పాటు ఇంకా ఏమన్నా సంచలన విషయాలు పయ్యావుల ఈ చర్చల్లో బయట పెడతారా, పెడితే మనం కౌంటర్ ఏమి ఇవ్వాలి, మన దగ్గర ఏమీ లేవు. సో ఈ అనుమానం ఒకటి ఉంది, ఏం పెడతారు బయట, ఇంకేముంటాయి అనేటువంటి దాని మీద అనుమానంతో ఈ మొత్తం గొడవను సృష్టించారు. దానికి కూడా ఇక మోషన్ రాజు గారు వాళ్ళకే ఈ ఇచ్చినటువంటి దాని మీద షార్ట్ డిస్కషన్ ఆన్ టీటీడీ లడ్డూ ప్రసాదం పేపర్ టు బి ల్యాండ్ ఆన్ ద టేబుల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అని చెప్పని ఉదయం 10 గంటలకు ఇచ్చిన దాని మీద పెట్టి, ఇందులో శాసనసభ వ్యవహారాలకు సంబంధించి ముందుగా అసలు ప్రతిపక్షమే మాట్లాడాలి అనేటువంటి విధంగా. సో ఎవరు మాట్లాడితే ఏముంది, చర్చ అయితే సాగాలి కదా, ముందు ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ప్రకటన ఇవ్వాలి, ఇచ్చిన వెంటనే చేయాలి. అదేదో పయ్యావుల కేశవ్ని ప్రభుత్వం ప్రకటిస్తోంది అధ్యక్ష, ఇక ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభించండి అంటే అయిపోయింది. ఆ 2 నిమిషాలు కూడా ఆగకుండా పయ్యావుల కేశవ్ స్టేట్మెంట్ ఇవ్వకుండా, అంటే అధికారికంగా ప్రభుత్వం నుంచి రాకూడదు, ముందు మేమే స్టార్ట్ చేయాలి అనేటువంటి అంశాన్ని ఏమన్నా వాళ్ళు తలకెత్తుకున్నారా అన్నటువంటి అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి అంశం మళ్ళీ రేపు చర్చల్లో వాడి వేడిగానే ఉండబోతోంది. చూద్దాం ఎవరి కౌంటర్లు ఎలా ఉంటాయో, ఎవరు ఏ సంచలన విషయాలు బయట పెడతారో. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.